హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ లెన్స్ అనేది అన్బాక్స్ చేద్దాం. సో మనకి ప్యాకింగ్ అనేది ఎలా వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు $28 అనేది ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి సో సింపుల్ ఒక పేపర్ ప్యాకింగ్ అనేది వచ్చిందనమాట. సో అక్కడ నుంచి మనం పార్సల్ టేర్ చేద్దాం. ఫ్రెండ్స్, ప్యాకింగ్ అనేది ఓపెన్ చేశాక మనకి 2 స్మాల్ లెదర్ క్యారీ బ్యాగ్స్ అయితే ఇచ్చారనమాట లెన్స్ క్యారీ చేయడానికి. సో వచ్చేసరికి క్వాలిటీ అయితే చాలా బాగుంది. 2 ఇచ్చారనమాట మనకి. సో అంతేకాకుండా లెన్స్ క్లీన్ చేసుకోవడానికి లెన్స్ క్లీనింగ్ క్లాత్ అనేది ఒకటి ఇచ్చారు. సో మనకి క్వాలిటీ అయితే స్మూత్నెస్ అయితే చాలా బాగుంది ఈ బ్యాగ్స్ అయితే. సో నెక్స్ట్ ఇది మనకి క్లీనింగ్ క్లాత్ అనేది అనమాట. దీని మీద కూడా ukrise.com అనేది వేసుకున్నారు బ్రాండింగ్. సో ఇది మనం పక్కన పడేద్దాం. సో ఇంకా లోపల బాక్స్ చూసుకుంటే మనకి ఒక రింగ్ అనేది ఉంది. మధ్యలో అర్థం లేదు, ఏంది భయ ఇది, ఏంది, ఎలా వాడాలి దీని అసలు. సర్లే పక్కన పెడదాం, ఇంకో లోపల ఏమంటుందో చూద్దాం. సో ఇంకో రింగ్ అయితే ఉంది, పెద్ద రింగ్ అనమాట. అదో చిన్న రింగ్, ఇదో పెద్ద రింగ్. సో దీనికి మళ్ళీ ప్యాకింగ్ ఒకటి మళ్ళీ. సర్లే దీనికి ఎలా వాడాలో చూద్దాం. ఇంకో రింగ్ వచ్చింది మళ్ళీ లోపల నుంచి. ఇన్ని రింగ్స్ ఇచ్చాడు, ఈ రింగ్స్ అన్ని ఎక్కడ పెట్టుకోవాలి లెన్స్కి. సో ఫైనల్గా ఫ్రెండ్స్ ఇది బాక్స్. సీసీటీవీ లెన్స్ అంట. ఒక పక్క అది రాసుంది, అన్ని పక్కల అదే రాసుంది. TL35 నెంబర్ ఏదో పడేశాడు. ఇంకా మిగతా అన్ని పక్కల సీసీటీవీ లెన్స్ అని పడేశాడు. బాక్స్ కొంచెం నలిగినట్టు ఉంది, కానీ మరి వేరే దేశాల నుంచి వచ్చినప్పుడు అలాగే ఉంటుంది. సో ఇది రింగ్ అనమాట. ఇది వచ్చేసరికి M4/3 అని ఉంది, అంటే మైక్రో ఫోర్ థర్డ్స్ నుంచి మన కెమెరాకి సెట్ అయ్యేటట్టు అనమాట. సో రింగ్స్ 2 సెట్ అవుతున్నాయి. సో రింగ్స్ దేనికో నాకు ఫస్ట్ అర్థం కాలేదు. సో లెన్స్ అనేది బాక్స్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఫుల్ ప్యాకింగ్తో ఉంది లెన్స్ అనమాట. మంచిగా ప్యాక్ చేసి పంపించారు లెన్స్ అనేది. లోపల సిలికా జెల్ మీకు తెలిసే ఉంటుంది కదా, అన్ని ప్యాకింగ్లో ఇస్తాడనమాట. అదొకటి పడేసాడు ఇందులో ప్యాకెట్. దీన్ని పక్కన పడేద్దాం. సో నెక్స్ట్ లెన్స్ తీసుకుంటే చాలా పెద్దగా ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వక్కర్లేదు, చాలా చిన్నగా ఉంది లెన్స్ అనేది. సో కొంచెం వెయిట్ అయితే ఉంది. మెటల్ ఫినిష్ అయితే మీకు లుక్ వస్తుంది లెన్స్ అనేది. సో బయట ఇటుపక్క ఒక క్యాప్, అటుపక్క ఒక క్యాప్ అనేది ఇచ్చాడు లెన్స్కి. సో ఫ్రంట్ క్యాప్ ఇది అనమాట. సో ఇక్కడ మీరు లెన్స్ పైన చూడొచ్చు కొన్ని అపేచర్ నెంబర్స్, ఇంకా రింగ్స్ అనేవి ఉన్నాయి. రింగ్ అయితే చాలా స్మూత్గా తిరుగుతుంది అబ్బా. మొత్తం టోటల్గా 2 రింగ్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో అపేచర్కి, ఒకటేమో ఫోకస్ రింగ్ అనమాట. సో పైన క్యాప్ అనేది ఓపెన్ చేద్దాం. సో 2 పక్కల క్యాప్స్ ఓపెన్ చేస్తే మనకి మిర్రర్ అయితే మధ్యలో చాలా మిర్రర్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ అయితే ఓవెల్ షేప్లో వచ్చిందనమాట మిర్రర్ అనేది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను రింగ్ వచ్చేస్తుంటే అక్కడ ఎలిమెంట్స్ అనేవి దగ్గరగా అవుతున్నాయి. సో అది అపేచర్ రింగ్ అనమాట, మాన్యువల్ అపేచర్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఏమీ ఎలక్ట్రానిక్ కెమెరాతో ఏమీ ఎలక్ట్రానిక్ కనెక్షన్ అయితే ఉండదు. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ లెన్స్ అయితే కాదు, ఫుల్లీ మాన్యువల్ లెన్స్ అనమాట ఇది. సో ఇక్కడ రింగ్ నేను మాన్యువల్ అపేచర్ అనేది చేస్తున్నాను. సో ఇక్కడ లోపల మీరు చూడొచ్చు. సో ఫైనల్గా ఇది నా కెమెరా అనమాట. కెమెరాకి కిట్ లెన్స్ అనేది ఇచ్చారు. సో ఈ కిట్ లెన్స్తో వీడియో క్వాలిటీ అయితే నార్మల్గా ఉంది, కానీ అంత ఓవర్ అయితే లేదనమాట. సో నేను అందుకని లెన్స్ అనేది ఆర్డర్ చేశాను. సో ఇప్పుడు లెన్స్ అనేది రిమూవ్ చేద్దాం. అక్కడ ఒక బటన్ ప్రెస్ చేసి మీరు లెన్స్ అనేది రిమూవ్ చేయొచ్చు. సో డైరెక్ట్ సెన్సార్ అనేది ఎక్కువసేపు ఓపెన్ చేసి ఉంచమాకండి, డస్ట్ అనేది పడిపోతుంది. సో నేను నా లెన్స్ ఇప్పుడు కొన్న లెన్స్ అయితే ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇన్సర్ట్ చేశాక ఏ విధంగా ఉన్నది లెన్స్ అనేది చూద్దాం ఇప్పుడు. సో అక్కడ మీకు రెడ్ డాట్ అయితే ఉంటుంది 2 కెమెరాకి అలాగే లెన్స్కి. ఆ రెండింటిని జాయిన్ చేసి మీరు రైట్ సైడ్కి అనేది తిప్పితే మీ లెన్స్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో ఇన్సర్ట్ అయిన తర్వాత మీకు కొన్ని శాంపుల్స్ అనేవి చూపిస్తాను ఇప్పుడు, ఎలా ఉన్నది, ఎలా పర్ఫామ్ చేసింది ఈ లెన్స్ అనేది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి నేమ్ అనేది Fujian 35mm లెన్స్ అనమాట. సో మీరు కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కొనుక్కోవడానికి.
ఫ్రెండ్స్ ఈ లెన్స్ వచ్చేసరికి మనకి ఫొటోస్కి యాజ్ వెల్ యాజ్ వీడియోస్కి మనకి చాలా అనేది యూజ్ అవుతుందన్నమాట. మంచి బోకేతో వీడియో తీసుకోవడానికి మంచి బ్యాక్గ్రౌండ్ అనేది ఇస్తుందన్నమాట. బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనేది చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను దీని యొక్క శాంపుల్స్ అన్ని చూపిస్తాను. సో అంతేకాకుండా నీకు వేరే ఇంకా చాలా మంచి దీని అవుట్పుట్స్ ఇంకా ఫొటోస్ మీకు కావాలంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఇస్తాను డిస్క్రిప్షన్లో. అక్కడికి వెళ్ళి మీరు నేను కొన్ని ఫొటోస్ అనేది మెన్షన్ చేశాను అనమాట, ఈ లెన్స్తో తీసిన ఫొటోస్ అనేది. సో అక్కడి నుంచి మీరు ఆ ఫొటోస్ అనేది చూడొచ్చు. సో ఇది వీడియో శాంపుల్ అనమాట. ఫ్యూజియన్ లెన్స్ను నార్మల్ కిట్ లెన్స్కి తేడా అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. కలర్ అయితే ఎలా ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. కలరు, సాచురేషన్, బ్రైట్నెస్, కాంట్రాస్టు ప్రతిదీ మీరు ఇక్కడ అబ్జర్వ్ అనేది చేయొచ్చు. సో నేను నెక్స్ట్ వీడియో వచ్చేసరికి నేను ఫ్యూజియన్ లెన్స్తో రికార్డ్ చేశాను. సో ఇది కిట్ లెన్స్ అనమాట. నా కిట్ లెన్స్ లోమిక్స్ కెమెరా 14-42 mm లెన్స్ అనమాట ఇది. సో ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ బిల్డ్ అనమాట. సో ఇది నార్మల్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీకు చూపిస్తానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను అంతే. సో ఈ వీడియో మీద నేను తర్వాత చేస్తాను ఈ లెన్స్ రివ్యూ అనేది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి నేను కిట్ లెన్స్తో రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో క్వాలిటీ ఆ లెన్స్కి ఈ లెన్స్కి డిఫరెన్స్ అనేది. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే అయింది కానీ దాని అంత బొకే ఎఫెక్ట్ అయితే లేదనమాట. సో మీరుకే ఒక ఫైనల్ క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా మీరు కలర్ కూడా మీరు చూసుకోవచ్చు, గ్రీనరీ బ్యాక్గ్రౌండ్ దానికి దీనికి డిఫరెన్స్ అనేది. సో ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే గుడ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.